Hi students, this is Naveen. My channel name is Naveen A to Z class. స్టూడెంట్స్ నేను దీనికి ముందు 2 వీడియోస్ చెప్పాను. ఆ 2 వీడియోస్ ఏంటంటే మన ఇండియా మ్యాప్ స్టేట్స్ క్యాపిటల్స్ ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పి ఈ వీడియోలో వచ్చి థర్డ్ పార్ట్ చెప్తాను. టోటల్ వచ్చి 5 వీడియోస్ ఉంటాయి. మన స్టేట్స్ క్యాపిటల్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ కూడా చెప్తాను. ఓకేనా. 4 వీడియోస్ వచ్చి మన స్టేట్స్ క్యాపిటల్స్ చెప్తాను. 5th వీడియో వచ్చి యూనియన్ టెరిటరీస్ మీద చెప్తాను. ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు మనం థర్డ్ పార్ట్ చెప్తున్నాము చూడండి. థర్డ్ పార్ట్ దీని ముందు వీడియోస్ ఏమైతే చెప్పానో అది చెప్తాను, ఎందుకంటే ఒకసారి చూపించాలి కాబట్టి గుర్తుంటుంది. ఓకేనా. ఇలా మనం తీసుకుంటే వర్టికల్ హారిజాంటల్ అని చెప్పాను. ఓకే. ఇక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్ ఏదైతే ఉందో ఓకేనా, ఈ ఏరియా నేను చెప్పాను 7 సిస్టర్స్ అని చెప్పి. అట్ ది సేమ్ టైం 8th వన్ కూడా కలిపితే సిక్కిం వస్తుంది అని చెప్పాను. అష్టదిగ్బంధం అని చెప్పి అంటాం. ఓకేనా స్టూడెంట్స్. 8th వన్ కూడా కలిపితే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. నేను అక్కడ వీడియోలో చెప్పలేదు, ఇక్కడ చెప్తున్నాను చూడండి. 8th స్టేట్ కూడా కలిపితే ఈ ఏరియాస్లో ఓకేనా, అప్పుడు ఏమని పిలుస్తారని చెప్పి అంటారు, అష్టదిగ్బంధం. ఓకేనా స్టూడెంట్స్. అది వచ్చి ఏంటంటే మనకి సిక్కిం, మన ఏపీ ఆర్ తెలంగాణ ఓకేనా, వీటిల్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ మీద అడిగే ఛాన్స్ ఉంది. 8th కూడా కలిపితే అప్పుడు ఏ స్టేట్ అవుతుంది అంటే సిక్కిం అని చెప్పండి. ఇంకోటి స్టూడెంట్స్, నేను అక్కడ ఆ వీడియో చెప్పలేదు, ఇప్పుడు ఈ వీడియో చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడు రీసెంట్గా ఈ 7 సిస్టర్స్లో 3 స్టేట్స్లో ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఓకేనా. ఈ 7 సిస్టర్స్ అనే స్టేట్స్లో ఓకేనా, 7 స్టేట్స్లో 3 స్టేట్స్కి వచ్చి ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఆ స్టేట్స్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ జరుగుతున్నాయి. ఓకేనా. సో అవేంటో మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వస్తాయి రేపు ఏమైనా ఎగ్జామ్స్ రాస్తే. ఓకేనా. సో అందుకని చెప్పి మీరు మరి కంపల్సరీ నేర్చుకోండి. ఈ 2-3 డేస్లోనే జరుగుతున్నాయి. ఓకేనా స్టూడెంట్. డేట్ వచ్చి ఇదిగో 18th to 2025. ఈ 7 సిస్టర్స్లో 3 స్టేట్స్ ఇంపార్టెంట్గా వాళ్ళ స్పెషల్ ఉంటాయి కదా, ఆ స్టేట్ స్పెషల్ ఫెస్టివల్ ఉంటుంది కదా, ఆ ఫెస్టివల్ జరుగుతున్నాయి. ఆ 3 స్టేట్స్ ఏంటో మీరు నెట్లో సెర్చ్ చేయండి. ఓకేనా. 8th వన్ కలిపితే సిక్కిం అయితే 8 సిస్టర్స్ అని అంటారు ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా అయితే కాదు. ఓకేనా. మన తెలుగు అయితే అష్టదిగ్బంధం అని చెప్పి అంటారు. ఓకేనా. మన గ్రూప్ 1 గ్రూప్ 2 మన తెలంగాణ కానీ ఏపీలో కానీ ఇలాంటి వాటికి ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్. సరే, ఇప్పుడు వచ్చి ఈ మిడిల్ది చెప్తున్నాను చూడండి. నేను ఏ మిడిల్ది చెప్తున్నానంటే ఇక్కడ ఈ మిడిల్ పార్ట్ చెప్తున్నా, దీన్నే థర్డ్గా తీసుకున్నాను నేను. ఓకేనా. ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు నేను మీకు ఈజీగా నేర్పిస్తాను, చూసి నేర్చుకోండి. సేమ్ ఇలాగే లైన్ తీసుకున్నాను. ఓకేనా. ఇలా ఇంకో లైన్ డ్రా చేశాను. ఇదేమో వర్టికల్, ఇదేమో హారిజాంటల్. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పేది ఈ ఏరియా పార్ట్ మొత్తం నేను చెప్తాను. ఓకేనా. ఈ 7 సిస్టర్స్ ఎక్సెప్ట్ ఈ 7 సిస్టర్స్ తప్పించి. ఓకేనా. ఇక్కడ మన మ్యాప్ ఎట్లా ఉంటుంది, గుజరాత్ ఉంటుంది కదా ఇక్కడ. ఓకేనా. గుజరాత్ ఇక్కడ ఈ ఏరియాలో చెప్తున్నా చూడండి. ఇక్కడ వచ్చి గుజరాత్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మధ్యలో ఉంది కాబట్టి మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆ తర్వాత వచ్చి ఇది ఒక చెట్టులాగా ఉంది కదా, ఇలా గుర్తుపెట్టుకోండి, ఛత్తీస్గఢ్. ఓకేనా. దాని తర్వాత వచ్చి చెట్టు తర్వాత ఏముంటుంది, ఓకే, జార్ఖండ్. ఓకేనా. ఇది మామూలుగా ఇలా లైన్ సెంటర్ లైన్ ఉంది అనుకోండి, అది చెట్టు అనుకోండి. ఓకేనా. చెట్టు అనుకోండి, ఛత్తీస్గఢ్ అనుకోండి. తర్వాత జార్ఖండ్, తర్వాత వచ్చి వెస్ట్ బెంగాల్. ఓకేనా. దీనికి నేను కోడ్ అవుట్ రాస్తున్నాను చూడండి. స్టార్టింగ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకున్నాను నేను. GMCJW. ఓకేనా. జీ అంటే గాడ్ అనుకోండి, గాడ్. ఎం వచ్చి మీ కానీ మై కానీ మ్యాన్ కానీ అలా గుర్తుపెట్టుకోండి. సి వచ్చి క్రైస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే.
జే వచ్చి జీసస్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. డబ్ల్యూ వచ్చి వైజ్ మ్యాన్ అయినా గుర్తుపెట్టుకోండి, లేదా విజ్డమ్, ఓకేనా, విజ్డమ్ అని మీ ఇష్టం, మీకు నచ్చింది పెట్టుకోండి, ఓకేనా. లేదా వండర్ అని కానీ, ఓకేనా. అది స్టూడెంట్స్ జిఎంసి జేడబ్ల్యూ, ఓకేనా. గాడ్ మీ అని గుర్తుపెట్టుకొని క్రైస్ట్, జీసస్, వండర్ అయినా విజ్డమ్ అయినా, ఓకేనా, లేదంటే వైజ్ అయినా గుర్తుపెట్టుకోండి. ఇలా ఇది ఒక షార్ట్ కట్ ఏది ఈ మొత్తానికి. ఇప్పుడు వచ్చి క్యాపిటల్స్ షార్ట్ కట్ చెప్తున్నా చూడండి. క్యాపిటల్స్, ఓకేనా. స్టేట్ వచ్చి జీనే అంటే గుజరాత్, క్యాపిటల్ వచ్చి గాంధీనగర్, సేమ్ జీజీ వస్తుంది, ఓకేనా. ఇక్కడ వచ్చి మధ్యప్రదేశ్, మధ్యలో ఉన్నది మధ్యప్రదేశ్, ఓకేనా. స్టేట్ వచ్చి మధ్యప్రదేశ్, క్యాపిటల్ వచ్చి భూపాల్, ఓకేనా. భూపాల్ అని గుర్తుపెట్టుకుంటారు. ఈ భూపాల్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎంబీ, ఓకేనా, మెగాబైట్స్ అది ఉంటుంది, ఓకేనా. ఎంబీ అని గుర్తుపెట్టుకోండి. ఏది మన ఇంటర్నెట్ 40 MBPS నేను ఇస్తున్నాను స్పీడ్ అని చెప్పి అంటారు, ఓకేనా. ఎయిర్టెల్ వచ్చి 40 MBPS స్పీడ్, ఓకేనా. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, అలా గుర్తుపెట్టుకోండి. స్టేట్ వచ్చి మధ్యప్రదేశ్, క్యాపిటల్ వచ్చి బి, టోటల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంబీ అని, ఓకేనా. ఇక్కడ వచ్చి జీజీ గాంధీనగర్, ఓకేనా, గుజరాత్కి గాంధీనగర్, ఓకే. ఇక్కడ నేను చెప్పా కదా ఛత్తీస్గఢ్ నేను గుర్తుపెట్టుకున్నా చెట్టు, ఓకేనా. చెట్టు గుర్తుపెట్టుకోమన్నా ఛత్తీస్గఢ్కి, ఓకేనా. క్యాపిటల్ వచ్చి రాయ్పూర్. రాయ్పూర్ అనే ఎందుకు గుర్తుపెట్టుకోమన్నానంటే స్టూడెంట్స్, చెట్టు మీద ఒక కోతు ఉందో, లేదంటే ఒక కాకు ఉందో, లేదంటే ఒక ఫ్రూట్ ఉందో, దాన్ని రాయి పెట్టి కొట్టాం, ఓకేనా. అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా స్టూడెంట్స్, అర్థమవుతుందా. చెట్టు ఉన్నదాన్ని రాయి పెట్టి కొట్టాం, ఓకేనా. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి జార్ఖండ్, ఓకేనా. స్టేట్ వచ్చి జే, క్యాపిటల్ వచ్చి రాయ్పూర్ కదా, రాంచీ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రాంచీ. స్టేట్ వచ్చి జే, క్యాపిటల్ వచ్చి రాంచీ. దీనికి గుర్తు ఎలా పెట్టుకుంటారంటే షార్ట్ కట్, జూనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి రాంచీకి. జూనియర్స్ అంటేనేమో జార్ఖండ్, ర్యాగింగ్ అంటేనేమో రాంచీ, ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చి వెస్ట్ బెంగాల్కి వచ్చి డబ్ల్యూకే అని గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూకే అని ఎందుకు గుర్తుపెట్టుకోమన్నానంటే వికెట్ కీపర్, ఓకేనా. వికెట్ కీపర్ అని గుర్తుపెట్టుకోండి, విక్కీ కీపర్ అని అనుకోవచ్చు, ఓకేనా. వికెట్ కీపర్. అలాగా వెస్ట్ బెంగాల్కి కోల్కత్తా, కే అంటే కోల్కత్తా, విక్కీ కీపర్ గుర్తుపెట్టుకోమన్నాను. డబ్ల్యూ అంటేనేమో వెస్ట్ బెంగాల్, కే అంటేనేమో కోల్కత్తా అని అర్థం, ఓకేనా స్టూడెంట్స్. ఒక్కసారి ఫాస్ట్ రిపీట్ చేస్తున్నా చూడండి, ఓకేనా. మనం 5 స్టేట్స్ ఇక్కడ కవర్ చేసాం, మొత్తం మనం 5 స్టేట్స్ కవర్ చేసాం, ఓకేనా. ఒకటి వచ్చి గుజరాత్ అంటే గాడ్ అనుకోండి, మీ కానీ మై కానీ ఏదైనా అనుకోండి. ఎం అంటే సి అంటే క్రైస్ట్ అనుకోండి, జే అంటే జీసస్ అనుకోండి, డబ్ల్యూ అంటే విజ్డమ్ కానీ వండర్ కానీ విజన్ అవ్వదులే వైజ్ కానీ అనుకోండి, ఓకేనా. ఇంకోటి వచ్చి దానికి షార్ట్ కట్ వచ్చి జీజీ అని గుర్తుపెట్టుకోండి. గుజరాత్కి గాంధీనగర్, క్యాపిటల్ అదే, ఓకేనా. క్యాపిటల్ వచ్చి గాంధీనగర్. దీనికి వచ్చి ఎంబీ అని గుర్తుపెట్టుకోమన్నాను. మధ్యప్రదేశ్కి క్యాపిటల్ వచ్చి ఎంబీ, బి మీన్స్ మనం ఏం చెప్పే భూపాల్, ఓకేనా. అలా గుర్తుపెట్టుకున్నా. షార్ట్ కట్ వచ్చి ఎంబీ, డేటా ట్రాన్స్ఫర్ చేసే స్పీడ్ అదైనా గుర్తుపెట్టుకున్నా, లేదంటే మటన్ బిర్యానీ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలా మీకు నచ్చినట్టుగా మీ కన్వీనియంట్, ఓకే. నెక్స్ట్ వచ్చి ఛత్తీస్గఢ్, చెట్టు మీద ఉన్న పండుని రాయి పెట్టి కొట్టాం, రాయ్పూర్, ఓకేనా. అది జార్ఖండ్కి వచ్చి రాంచీ, జూనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారని గుర్తుపెట్టుకున్నా. జూనియర్స్ అంటే జార్ఖండ్, ర్యాగింగ్కి రాంచీ, ఓకేనా. అది గుర్తుపెట్టుకోన్నా. నెక్స్ట్ వచ్చి వెస్ట్ బెంగాల్కి వచ్చి నేనేం చెప్పాను, విక్కీ కీపర్ గుర్తుపెట్టుకోని అని చెప్పా, వికే, ఓకేనా. వచ్చి డబ్ల్యూకే, ఓకేనా. డబ్ల్యూ అంటే వెస్ట్ బెంగాల్, కే అంటే కోల్కత్తా, ఓకేనా స్టూడెంట్స్. ఇప్పుడు మొత్తం మనం 3 చెప్పుకున్నాం ఈ పార్ట్స్లో, ఓకేనా. ఒకటి వచ్చి ఇది, ఇంకోటి వచ్చి ఈ పార్ట్, ఇంకోటి వచ్చి ఈ పార్ట్, ఓకేనా. ఇక్కడ 1, ఇక్కడ వచ్చి 8 కవర్ అయినాయి. 7 సిస్టర్స్ చెప్పాను యాక్చువల్గా అయితే. 7 సిస్టర్స్ తర్వాత మళ్ళీ నేను ఒకటి యాడ్ చేసి, ఓకేనా,
ఒకటి యాడ్ చేసి ఎయిత్ స్టేజ్ ఎయిత్ వన్ చెప్పాను. టోటల్ 8 వచ్చినాయి. ఓకేనా, ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా 8 వచ్చినాయి. ఇటు 4 ఓకేనా, ఇక్కడ 8 వచ్చినాయి. 8 8 16 ఓకేనా. ఇక్కడ వచ్చి 5 చెప్పాను. ఓకేనా, ఈ 5 16 ప్లస్ 5 ఎంత 21. మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 ఉన్నాయి. ఓకేనా, మనకి 28 స్టేట్స్ ఉన్నాయి. ఈ 28లో 21 తీసేస్తే ఇంకా 7 వీడియోస్, ఇంకా 7 స్టేట్స్ ఉన్నాయి. ఓకేనా, అండ్ క్యాపిటల్స్ ఉన్నాయి. సో ఇవి నెక్స్ట్ వీడియో చెప్తాను. అప్పటితో ఇంకా మనకి ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది అయిపోతుంది. తర్వాత యూనియన్ టెరిటరీస్ చెప్తా 5th వీడియో. స్టూడెంట్స్, నా ఈ వీడియోస్ మీకు అప్డేట్గా రావాలి అంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ బెల్ ఐకాన్. స్టూడెంట్స్ మరీ చెప్తున్నాను, నా వీడియోస్ మరి మీకు అప్డేట్గా రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ వచ్చి ట్యాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చి నవీన్ A to Z క్లాస్. థ్యాంక్ యూ.